బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రక్రియ మొదలు కాకముందే ఓ కలెక్టర్పై వేటు పడింది. తిరుపతి లోక్సభ ఎన్నికల టైంలో జరిగిన అక్రమాలకు ఊతమిచ్చారన్న కారణంతో ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంది. అయితే అన్నమయ్య కలెక్టర్గా ఉన్న గిరీష్ పై సస్పెన్షన్ వేటు వేసింది. తిరుపతి ఉప ఎన్నికల టైంలో గిరీష్ తిరుపతి కార్పొరేషన్ కమిషనర్గా ఉన్నారు. ఎన్నికల సందర్భంగా దొంగ ఓట్లు వేసుకునేందుకు సాయం చేశారన్న ఆరోపణలతో కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. ఎన్నికకు ఈఆర్ఓగా ఉన్న గిరీష్ తన లాగిన్ ఐడిని నేతలకు ఇచ్చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఇదే అంశంపై కొన్ని రోజుల క్రితం ఈసీ పర్యటన సందర్భంగా అధికారులు ప్రశ్నించారు. అవేమీ తనకు తెలియవని గిరీష్ సమాధానమిచ్చారు. తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా గిరీష లాగిన్ ఐడిని ఎవరు ఎందుకు దుర్వినియోగం చేశారో చెప్పాలని విచారణ చేపట్టింది. ఈ విచారణలో గిరీష లాగిన్ ఐడి ద్వారా 30,000కు పైగా ఏపిక్ కార్డులన్నీ అక్రమంగా డౌన్లోడ్ చేసినట్టు గుర్తించారు. దీంతో గిరీషను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం. గిరీషతో పాటు ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న ఇతర అధికారుల వివరాలు కూడా పంపించాలని జిల్లా యాంత్రాంగాన్ని ఆదేశాలు ఇచ్చింది. జిల్లా యాంత్రాంగంతో పాటు రాష్ట్ర ఎన్నికల అధికారిని కూడా ఆదేశించింది. ఈ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని బీజేపీ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఈసీ 2 ఏళ్ల తర్వాత చర్యలు తీసుకుంది. రాష్ట్రంలో ఓటర్ల లిస్టులో అక్రమాలు జరుగుతున్నాయని గత కొన్ని రోజులుగా ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. అధికారులు, వైసీపీ లీడర్లు ఏకమైన ప్రత్యర్థుల ఓట్లను తొలగిస్తున్నారని, తమకు అనుకూలురైన వారు ఓట్లను దొంగ ఓట్లుగా చేర్చిస్తున్నారని ఆరోపిస్తున్నాయి. దీనిపై వివిధ స్థాయిలో ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు కూడా చేశారు. ఈ మధ్య రాష్ట్రానికి వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫిర్యాదు చేశారు. ఫామ్ 7 పేరుతో అక్రమాలకు పాల్పడుతున్నారని చర్యలు తీసుకోవాలని సాక్ష్యాలతో ఇచ్చారు. ఇప్పుడు గిరీష్ పై చర్యలు తీసుకున్న ఎన్నికల సంఘం ఇతర అధికారులపై కూడా దృష్టి పెట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. చాలా మంది అధికారులు వైసీపీ లీడర్లు చెప్పినట్టు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అలాంటి వారందరినీ ఎన్నికల విధుల నుంచి తప్పించాలని విజ్ఞప్తులు చేస్తున్నారు. రైట్, రాష్ట్రంలో ఓటర్ల లిస్టులో అక్రమాలు జరుగుతున్నాయని గత కొన్ని రోజులుగా ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. అధికారులు, వైసీపీ లీడర్లు ఏకమైన ప్రత్యర్థుల ఓట్లను తొలగిస్తున్నారని, తమకు అనుకూలమైన వారి ఓటర్లు దొంగ ఓట్లుగా చేర్చిస్తున్నారని ఆరోపిస్తున్నాయి. దీనిపై వివిధ స్థాయిలో ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు కూడా చేశారు. ఈ మధ్య రాష్ట్రానికి వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫిర్యాదు చేశారు. ఫామ్ 7 పేరుతో అక్రమాలకు పాల్పడుతున్నారని చర్యలు తీసుకోవాలని సాక్ష్యాలతో ఇచ్చారు. ఇప్పుడు గిరీషాపై చర్యలు తీసుకున్న ఎన్నికల సంఘం ఇతర అధికారులపై కూడా దృష్టి పెట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. చాలా మంది అధికారులు వైసీపీ లీడర్లు చెప్పినట్లు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అలాంటి వారందరినీ ఎన్నికల విధుల నుంచి తప్పించాలని విజ్ఞప్తులు చేస్తున్నారు. రైట్, దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి సుదర్శన్ ఫోన్లో అందిస్తారు. చెప్పండి సుదర్శన్, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, ఏపీలో కొంతకాలంగా దొంగ ఓట్ల చుట్టూనే రాజకీయం అంతా తిరుగుతూ ఉంది. దొంగ ఓట్లు పెద్ద ఎత్తున చేర్పించడం కావచ్చు, అలాగే ఆపోజిట్ పార్టీకి సానుభూతి పరులుగా ఉన్న వారి ఓట్లు తొలగించడం, ఈ రెండు ప్రక్రియలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. అధికారుల యొక్క లాగిన్ ఐడీలను చివరకు వైసీపీ నేతలే తీసుకుని హ్యాండిల్ చేస్తున్నారు. అందువల్ల పెద్ద ఎత్తున దొంగ ఓట్లు నమోదవుతున్నాయంటూ ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా గగ్గోలు పెడుతున్నాయి. అదే తరుణంలో అధికార పార్టీ కూడా పోటాపోటీగా ఎలక్షన్ కమిషన్లకు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఎలక్షన్ కమిషన్ దేశవ్యాప్తంగా ఎక్కడా లేని విధంగా ఏపీ నుంచే ఎక్కువ కంప్లైంట్స్ వస్తున్నాయని కామెంట్స్ కూడా చేశారు. వాళ్ళు ఢిల్లీ నుంచి కేంద్ర ఎన్నికల బృందము ఆంధ్రప్రదేశ్ కు వచ్చి ప్రత్యేకంగా ఒకరోజు ఇక్కడున్నటువంటి కలెక్టర్లు, ఉన్నత స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం కూడా నిర్వహించారు. అయితే దీంట్లో ఇన్ని రోజులుగా జరుగుతున్నటువంటి ఈ దొంగ ఓట్ల రాజకీయంలో ఇప్పుడు చాలా కీలకమైన స్టెప్ పడిందని చెప్పవచ్చు. ఒక ఐఏఎస్ స్థాయి అధికారిని సస్పెండ్ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. 2021వ సంవత్సరంలో తిరుపతి పార్లమెంటుకు జరిగినటువంటి ఉప ఎన్నికల సందర్భంగా అక్కడ పెద్ద ఎత్తున 30,000కు పైగా దొంగ ఓట్లను నమోదు చేశారు. అది కూడా అక్కడ అప్పటి తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా పనిచేసినటువంటి, ప్రస్తుత అన్నమయ్య జిల్లా కలెక్టర్ గా ఉన్నటువంటి గిరీష లాగిన్ ఐడి నుంచే ఈ 30,000 ఓట్లు నమోదయ్యాయి. ఆ లాగిన్ ఐడిని ఎవరు హ్యాండిల్ చేశారు అనే దానిపైన విచారణ చేశారు. ప్రాథమికంగా తేలిన సమాచారం మేరకు ఆయనను సస్పెండ్ చేస్తూ
ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి. అంటే అప్పుడు జరిగిన ఉప ఎన్నికల్లో పెద్ద ఎత్తున రెడ్ హ్యాండెడ్ గా చాలా మంది దొంగ ఓటర్లు దొరికిపోయారు. బయట ప్రాంతాల నుంచి కూడా తెచ్చారు. తమిళనాడు రాష్ట్రం నుంచి కూడా కొంతమంది ఓటర్లను తీసుకొచ్చి ఓట్లు వేపిస్తున్నారంటూ పెద్ద ఎత్తున కథనాలు కూడా వచ్చాయి. ఆ ఎన్నికల్లో టీడీపీ పోటీలో లేదు, బీజేపీ వర్సెస్ వైసీపీ జరిగింది. సుమారు 5 లక్షల ఓట్ల మెజారిటీతో అప్పుడు వైసీపీ గెలవడం జరిగింది. ఆ గెలుపుకు ఆ మెజారిటీకి పూర్తిగా దొంగ ఓట్లే కారణం అంటూ పెద్ద ఎత్తున అప్పట్లో ప్రతిపక్షాలు ఆరోపణలు చేశాయి. దానికి సంబంధించి ఈ రోజు ఒక ఐఏఎస్ స్థాయి అధికారి గిరీషాను సస్పెండ్ చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. కొద్ది రోజుల క్రితం కడపలో కూడా ఒక డిప్యూటీ స్థాయి అధికారిని, అంటే ఒక నియోజకవర్గానికి రిటర్నింగ్ అధికారిగా ఉన్నటువంటి ఒక డిప్యూటీ స్థాయి అధికారిని సస్పెండ్ చేశారు. ఎక్కడికక్కడ ఫిర్యాదులు విపరీతంగా అందుతూ ఉండడంతో కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఏపీ వైపే చూస్తుంది. పూర్తిగా ఏపీలోనే దృష్టి పెట్టింది. అసలు ఏపీలో ఏం జరుగుతుంది, ఎందుకు ఇంత పెద్ద ఎత్తున దొంగ ఓట్లు చేర్పులు జరుగుతున్నాయి, తొలగింపులు జరుగుతున్నాయి అంటూ వాళ్ళు కొద్ది రోజులుగా ఆరా తీస్తున్నారు. ఏకంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి మొన్న ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ కు వచ్చినప్పుడు స్వయంగా వాళ్లే కలిసి ఫిర్యాదులు చేశారు. పోటాపోటీగా విజయసాయి రెడ్డి వైసీపీ నుంచి వెళ్లి కలిసి ఫిర్యాదు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రతి చోట కూడా అధికారులని ఇప్పటికీ వరకు బలిపశువులను చేస్తూ వచ్చారు. దీని వెనుక ఎవరున్నారు ఏందనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో విచారణ జరగాలి. పై స్థాయి అధికారుల నుంచి కింది స్థాయి వరకు బాధ్యులైన ప్రతి ఒక్కరి లిస్టు మాకు పంపాలి. అక్రమాలు ఎక్కడెక్కడ జరిగాయో ఆ డీటెయిల్స్ అన్ని కూడా కావాలంటూ మన జరిగిన రివ్యూ మీటింగ్ లోనే కలెక్టర్లను కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పటికే చాలా వరకు డేటా గ్యాదర్ చేశారు. కొద్ది రోజుల్లో మరికొంతమంది అధికారుల పైన కూడా ఏటు పడే అవకాశం ఉంది. పెద్ద ఎత్తున ఇందులో అధికారుల పాత్ర ఉంది. అంటే వాళ్ళు అధికారులు వాంటెడ్ గా చేయకపోయినప్పటికీ వాళ్ళ నిర్లక్ష్యం ఇందులో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అధికార పార్టీ నాయకులకు తలొగ్గి వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు పనిచేశారు. అందువల్ల ఇంత పెద్ద ఎత్తున 30,000 ఓట్లు దొంగ ఓట్లు నమోదయ్యాయని ఇప్పటికే విచారణలో తేలింది. అంటే ఒక లాగిన్ ఐడి నుంచే ఇట్లా ఎన్ని చోట్ల ఎన్ని వేల ఓట్లు, ఎన్ని లక్షల దొంగ ఓట్లను చేర్చారు, వీటన్నిటికీ ఎవరు కారణమవుతున్నారు, అధికారుల ప్రమేయం లేకుండా ఈ ఓట్లన్నీ ఓటర్ లిస్టులోకి ఏ విధంగా చేరుతున్నాయనే దానిపైన ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది. పూర్తి డేటా వచ్చిన తర్వాత కలెక్టర్ల నుంచి అన్ని జిల్లాల కలెక్టర్ నుంచి డేటా వచ్చిన తర్వాత ఇక చాలా మందిని ఈ దొంగ ఓట్ల వ్యవహారంలో చాలా మంది అధికారుల పైన వేటు పడే అవకాశం ఉంది. ఇప్పటికైనా అధికారులు మేల్కోవాల్సిన సమయము ఆసన్నమైంది. ఎందుకంటే ఏదో అధికార పార్టీ అండదండల కోసమో లేకంటే మెహర్బానీ కోసమో చూసి చూడనట్టు వ్యవహరించి ముఖ్యంగా ఓట్ల నమోదు ప్రక్రియలో కావచ్చు, ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చివరికి వాళ్లే బలిపశువులు కావాల్సి ఉంటది అన్నది దీని ద్వారా చాలా స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి ఇప్పటికైనా అధికారులు ఓట్ల నమోదు విషయంలో చాలా రూల్స్ ను పాటిస్తూ కరాఖండిగా పనిచేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. చూడాలి భవిష్యత్తులో ఇంకా ఈ దొంగ ఓట్ల వ్యవహారానికి సంబంధించి ఏపీలో ఎంతమంది అధికారులు పైన చర్యలు తీసుకుంటారనేది వేచి చూడాలి. సంజన. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ సుదర్శన్.